ఫ్రెండ్స్ హరే కృష్ణ. సో మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మని నమ్మిన నేను ఇప్పుడు ధర్మం కోసమే మనం పని చేస్తుంటాం. ధర్మాన్ని గెలిపియాలి మన అవసరాల కోసం కొంత, కానీ ఈ ప్రపంచాన్ని శాంతిమయం చేయాలి. అందరూ హాయిగా ఆనందంగా బతకాలంటే ఈ దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ముకుతాడు పడాలంటే శిక్షలు పడాలి, చట్ట పరిధిలో కానీ ఎలా సహజంగా ధర్మబద్ధంగా జరగాలి ఏదైనా. అయితే ఇక్కడ నిజము చెప్పులు వేసుకొని వచ్చే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు సత్యభామ గారు అంటే నాకు చాలా చాలా అభిమానం అండి. కానీ వీళ్ళు కూడా ఎంత మూర్ఖంగా ఉందో ఒకసారి వినండి. మీరే చెప్పండి, ఆమె కరెక్టా నేను కరెక్టా? మరి టైటిల్ కూడా ఎలా పెట్టింది చూడండి. ఇది టైటిల్ కూడా మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ టైటిల్ ఏం పెట్టింది చూడండి అండి, నెక్స్ట్ టార్గెట్. ఇతను వెనక ఎవరున్నారో తన మాటల్లోనే గూండా రాఘవ. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరున్నారు? ఈయన చిన్నజీరి స్వామి ఉన్నట్టు చెప్తున్నాడు. మరి ఈమె ఏం చెప్తుందో కాసేపు విందాం మనము. సత్యభామ గారు కమాన్, ఇప్పుడు పెద్దగా వచ్చింది కనబడుతుంది కదా, మాట్లాడండి తమరు, కమాన్. ఇది ముందుకు వెళ్ళిపోయిందండి, వెనక పెట్టాను మళ్ళీ చూస్తే ముందుకు వెళ్ళిపోయింది, మళ్ళీ వెనకాలి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ప్రసిద్ధులు మనందరికీ సుపరిచితులు శ్రీమాన్ రంగరాజన్ స్వామి వారి పైన దాడి జరిగింది. ఎప్పుడు జరిగింది? ఈ రోజు ఇప్పుడు నేను ఖండిస్తున్నా. ఇది దాడి జరిగిందని ఎలా చెప్తుంది? వాళ్ళు వీళ్ళు చెప్పారని ఈమె చెప్తుంది. ఈమె చూసిందా? దాడి జరిగిందట అనాలే, అంతేగాని జరిగింది దీని మీద ఒక కథ ఉంది అంటే ఇలా ఇలా పెంచుకుంటూ పోతారనమాట వీళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఇంకోటి చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా మనకు తెలిసింది, మనం రీసెర్చ్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే, రంగరాజన్ గారికి నిజంగా అటాక్ చేస్తే ఆ రోజే పొద్దునే ఆయన ఆర్చుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. ఆయన ఒక్కసారి మోతి ఇడిస్తే ఆయన చెప్తే ఎక్కడ అక్కడనే ఆపేసేవాళ్ళు. పొద్దున 7 గంటలకు ఆయన చెప్పకుండా ఎప్పుడో 2 రోజుల తర్వాత, అది పోలీసులు ఆ వీడియో వైరల్ అయినాక పోలీసులు అంటే ఎవరో మినిస్టర్ అతనికి ఆ విషయంలో కలగజేసుకొని పోలీసులు వస్తే కావాలని ఇది పెట్టించినట్టుంది. ఎందుకంటే వీళ్ళు పోలీసులు వెళ్ళి ఇంటికి వెళ్ళి పెట్టారు. సరే అది ఓకే. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది చూడండి. గుర్తు తెలియదు అంటున్నాడు వీర రాఘవరెడ్డి. క్లియర్ గా వీడియోనే రిలీజ్ చేసుకున్నాడు. తన పేరు చెప్తాడు, గోత్రం చెప్తాడు, ఆయనది ఫోన్ నంబర్లు చెప్తాడు, ఆయన సంస్థ పేరు చెప్పాడు, వెబ్సైట్ పేరు చెప్తాడు. గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేస్తుంది. కొట్టి పడేసి తోసి అమానుషంగా రాక్షసంగా, ఇది చూడండి వర్ణించి వర్ణించి అది ఒక సామాన్యులకు జరిగితే అదొక వార్తే కాదు. అంటే సామాన్యులకు ఒకటి, మరి గొప్ప వాళ్ళకు ఒకట. చూడండి ఇంకా టార్చర్ చేశారంటే ఎంత అన్యాయం. ఆ భగవంతుడు మన నోటికి నాలుక ఇచ్చాడు, దీని కరెక్ట్ వాడాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు, బుద్ధితో తెలివితో వాడాలి నాలుకను. కానీ ఇక్కడ టార్చర్ ఏం చేశారు? టార్చర్ అంటే ఏముంటుంది తెలుసా? సూదులతో కూర్చోడము, కొట్టడం, అంటే కొరకడం, గిచ్చడం. ఇక టార్చర్ అనేది నిజంగా అలా జరిగిన వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. హిందువులను మరి ఎంతో మంది ఉన్మాదులు. శివాజీ కొడుకును చంభాజిని చాలా టార్చర్ చేశాడు. ఇంకా దాన్ని ఏమనాలి? టార్చర్ ప్లస్ టార్చర్ అనాలా? ఇంకా టార్చర్ అన్న మాటని ఇక్కడే వాడేస్తే అన్ని చోట్ల టార్చర్. ఆయన హాయిగా సహజంగా మంచిగా ఉన్నాడు కదా తల్లి. సరే ఇంకేమంటారు చూద్దాం. మనందరికీ బాగా పరిచయం ఉన్న సుప్రసిద్ధ యూట్యూబర్ ప్లస్ ఒక ప్రసిద్ధ హిందుత్వ రక్షణ సంస్థకు ప్రెసిడెంట్ పదమారుపేట పైన రాష్ట్రం మీద బాగా పోరాడుతూ ఉంటారు. బ్రహ్మకుమారి సంస్థ మీద కూడా లలిత్ కుమార్ ఎక్కించాడు. సరే లలిత్ కుమార్ బుర్రకెక్కించాడు ఈమెకు. కాబట్టి ఈమె వీళ్ళొక్కరు తగులుకుంటే వీళ్ళందరూ తగులుకుంటారు వీళ్ళు. సో వీళ్ళందరికీ పెద్ద ఫ్యాన్ మరి ఇన్ని రోజులు. సరే మనమైతే సత్యం వైపే ఉండాలనేది మన కోరిక. సరే ఇంకా చూద్దామంటారు. మధ్యలోకి వెళ్ళి చెప్తున్నాను.
కబుర్లు చెప్తున్నాడంట. కబుర్లు చెప్పేటోడు అయితే హాయిగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చెప్తారు నీలాగా. ఇప్పుడు నువ్వు కూడా ఎంతో మందిని బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేస్తున్నావు, కానీ ఇంకా కొంతమంది డబ్బుల కోసం చెప్తారు, కానీ కబుర్లు చెప్పిన వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. కబుర్లు చెప్తే ఇవ్వరండి, మరి కార్యక్రమం చేసేస్తే అసలు ఇవ్వరు. మంత్రాలు చెప్తేనే ఇస్తారు. ట్రెడిషనల్ పనులకు డబ్బులు వస్తాయి పక్క. కానీ ఈయన కలెక్టర్లతోటి, పోలీసులతోటి, ఎస్ఐలతోటి పెట్టుకుంటే వాళ్ళందరూ పగబట్టి రకరకాల కేసులు పెడతారు. ప్రజలు కూడా వెంటనే అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అర్చకులు వచ్చి ఏ పూజ చేసిన వాళ్ళని ఎవరు ఏమనరు, ఎలా హాయిగా వాళ్ళకి మంచిగా తగిన గౌరవ మర్యాదలు ఉంటాయండి. అలా కాకుండా అర్చకుడు కొద్దిగా మనం హిందుత్వము అనో కొంచెం మన దేవాల మీద దాడి అవుతుందని నోరిప్పాడు అనుకోండి, ఆ ఇంటి వాళ్ళంతా అర్థం తగులుకుంటారు. అందుకని వాళ్ళు మోస్ట్లీ నోరెత్తరు. ఇది కబురు అనేలా అంటే చూడండి. సో మరి అందరికి వారసుడు అని ఆయన ఒకటే అనట్లేదు, మనము అంటున్నాడు. ఆయన మాటలో మనము అన్న ఈమె చెవుడు ఉన్నది, ఈమె కొంచెం సరిగ్గా వినబడతలేదు. ఇంకా శూద్రుడు అంటే ఇప్పుడు రెడ్డి కాబట్టి, వీర్రగరెడ్డి కాబట్టి ఇప్పుడు శూద్రం, ఆయన క్షత్రియ కాదు ఇప్పుడు. కానీ ఇదేదైతే ఉందో దాన్ని ఏదో అంటారో, అది ఆయనకు శూద్రుడు అంటే గోత్రం వైజ్గా మరి ఆయన క్షత్రియుడు అని ఒక పాలసీ తీశాడు. దీని ప్రకారం ఏంటంటే ఎస్సీలు కాదు, బీసీలు, అన్ని కులాలలో కూడా అన్ని వర్గాలను తీసుకొస్తున్నాడు ఈయన. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా క్షాత్రగుణం ఉన్న వాళ్ళందరూ కూడా క్షత్రియులే, వ్యాపారాలు చేస్తున్న ఉత్పత్తి చేసే వాళ్ళందరూ కూడా వైశ్యులే, ఇంకా ఏంటి మిగతా వాళ్ళందరూ కూడా అంటే బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను భగవద్గీత బోధిస్తానంటే బ్రాహ్మణుడు అనమాట, నా గుణము బ్రాహ్మణ గుణం అని అవుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద మాట్లాడతా, కర్మ అంటే ఏంది, జన్మలు అంటే ఏంది, ఎందుకు చచ్చిపోతాం, ఎందుకు పుడతాం, అసలు ఎన్ని జన్మలు పుడతాం మనిషి అనేది స్పిరిచువల్ జ్ఞానం అంతా కూడా బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఇది బ్రాహ్మణ్స్గా మారిపోతాం. అంటే ఒక మనిషి ఇవన్నీ ఇట్లోకి తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, రాజ్యాంగాన్ని చించే అని ఎక్కడ అనలేదు, రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాడు. రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయమన్నది. ఈమెకి రాజ్యాంగ జ్ఞానం తెలియకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు జడ్జీలను కూడా అంటే తప్పుడు తీర్పిస్తే వాళ్ళని సస్పెండ్ చేయాలనేది రాజ్యాంగంలో పొందుపరిచారు, కానీ అది అమలు చేయట్లేదు అంటున్నారు. అయితే జడ్జి తప్పులు చేసినప్పుడు ఎన్జేఏసీలో మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చింది ఈ కొలిజియం వ్యవస్థ తీసి, అయితే ఇది పార్లమెంట్లో జరిగిన చట్టాన్ని కోర్టు కొట్టేసినందుకు వాళ్ళ మీద ఇంపీచ్మెంట్ పెట్టాలి అంటున్నారు. పెట్టాలి కదా, పెట్టనప్పుడు మరి అంటే పెట్టలేదని ప్రభుత్వాలు అంటున్నాడు. సో అలాంటి ఆయన సైన్యం పెరిగితే, ఆయన గ్రూప్ ఆఫ్ పీపుల్ పెరిగితే దానికోసం పట్టుబడతారు. కానీ ఎక్కడ కూడా వాడిని కొట్టాలి, తిట్టాలి, ఎక్కడ కొట్టిన చరిత్ర లేదు. నాకు ఎంతో గౌరవంగా మాట్లాడుతూ చట్టబద్ధంగానే మాట్లాడతాడు. ఎక్కడ కూడా వాటికి అతీతంగా ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇలా చట్టాల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని అమలు చెయ్యండి అయ్యా అని పేదవాళ్ళ నుంచి ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఎలాంటి మేలు జరగక వాళ్ళకి పగ ఉన్న వాళ్ళు పెరిగిపోతారు. చూడండి, నేను లలిత్ కుమార్ చెప్పాడు అని ఎగిరి పడతా ఉంది. లలిత్ కుమార్ కూడా నేను 4-5 వేలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఆయన అన్ని తీసుకున్నాడు, కానీ ఆయన సరిగా మాట్లాడు, ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ ఇద్దరు పెట్టేస్తాడు ఇక. సో ఆయన చేసేవి బాగుందని నేను ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను. అయితే ఇలా ఈమె చెప్తూ పోతుంది. ఇంకొకటి గడ్డం వేస్తే నీకెందుకమ్మా, అదేమో నీకేమన్నా అడ్డమా.
ఇప్పుడు వైష్ణవులో ఉన్న వాళ్ళు చంపేస్తాడు అంటుండే. చంపడం మనం మాట రావట్లేదు. వ్యవస్థ ఎవరు అంతటా పోలీసుల డ్యూటీ పోలీసులు, జడ్జిలు చేస్తే మిగతా వ్యవస్థ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. తప్పు చేసేవాళ్ళు స్టే ఆర్డర్లు తీసుకోవడం మళ్ళీ కంటిన్యూ చేయడం లాంటివి చేయకూడదని చెప్తున్నారు తప్ప. అర్చకులను హత్య చేస్తాడంట. అసలు చాలా అర్చక దగ్గరికి వెళ్ళి చాలా కూల్గా, మహానుభావ మహాశయ తమరు చెప్తే విన్నాను, తమరు లాంటి వాళ్ళు చెప్తే నేను విన్నానండి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారంట కదా అని చెబుతున్నాడు. ఎక్కడ కూడా నాకు తెలుసు, నేను భగవద్గీతలో తెలుసుకున్నా అంటలేడు. అంటే ఎంత తగ్గి ఉన్నాడు చూడండి. అంటే మీరు గమనించండి, లైఫ్లో కూడా మీరు ఎన్నోసార్లు మీరు ఏ తప్పు చేయకుండా మీ మీద కూడా ఎన్నో నిందలు పడి ఉంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలా అవమానాలు జరిగి ఉంటాయి ఖచ్చితంగా, ఇంకా ఫ్యూచర్లో కూడా జరగవచ్చు. అప్పుడు తెలుస్తుంది వీరరాఘవరెడ్డికి ఏంటి ఇలా ఇంత మంచోడని. ఆయన సరే ఒక్కసారి ఫోన్లో కానీ అంటే బయటకు వచ్చి ఛానల్లో మాట్లాడడం మొదలు పెడితే ఆయన వర్షన్ వినాలి కదా, రెండు వైపులా వినాలి. కాదు వినట్లేదు. ఆ షూ వేసుకపోయింది అంటారు. షూ అంటే ఎమోషన్లో అక్కడ వేసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అక్కడ వెళ్ళారు, ఆ రూమ్లోకి వెళ్ళారు, ముందే వదిలి రావాల్సింది. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు దాని మీద ఉంటుంది. కానీ ఇక్కడ షూ ఉందా ఉందా లేదా అనేది ఉండదు. ఆయన కూర్చున్నాడా అంటే ఆయన కూర్చున్నాడు. ఈయన ఏమంటారు దీన్ని, భావాల పైన ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు ఒక్కోసారి నువ్వు కింద ఉన్నావా పైన ఉండదు. నాకు కూడా ఎవరైనా చీదరగా ఉండదు, తిన్నవా అంటారు. మంచిగా సీరియస్గా మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ మీద మనకు దృష్టి ఉండదండి. సరే, పుష్ప సినిమా అంతా హిట్ చేసి పడేశారు. పుష్పతో పోలుస్తావా నువ్వు? తెలివి ఉందా నీకు? పుష్ప సినిమాలో ఇలా పెట్టుకుంటాడా పొడువుగా? మరి ఎంతోమంది మన నాగ సాధువులు కానీ ఎంతోమంది సాధువులు పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుంటారు. మరి వాళ్ళు గడ్డాలు మీసాలు ఏవి తీయరు. వాళ్ళంతా కూడా పుష్పతో పోలుస్తావు మరి నువ్వు? ఇగో ఈయననే కృషి చేయాలంటే సినిమాలో హీరో నా ఒక్కడే కృషి చేయడానికి? ఆయనకు సైన్యం కావాలి, ఆ సైన్యం పోషించడానికి డబ్బులు కావాలి. సైన్యం అంటే నిజంగానే వెళ్ళి ఆయుధాలు AK-47 పెట్టి సైన్యం కాదు. జనసేన కూడా సైన్యం అంటారు, సేన అంటే అలా కొంచెం వాళ్ళకి మోటివేట్ ఉండడం కోసం అలాంటి పేర్లు పెడతారు. ఆయన ఊర్చుంటాడు, వెళ్ళి చేసి రావాలా. అసలు అంతా కర్త కర్మ క్రియ అంతా ఆయననే. ఇప్పుడు ఇందులో ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది? క్షాత్రం ఉన్న వాళ్ళందరూ క్షత్రులే. అలాంటి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు, ఆ గోత్రాలు ఉన్న వాళ్ళ లిస్ట్ ఇవ్వమన్నారు. నేను ఇవ్వనన్నా ఏమయ్యేది కాదు. అది ఇంకా దాన్ని పోషించడానికి వ్యవస్థ కావాలి. ఇప్పుడు హిందువులు మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముత్యాలమ్మ గుడి దగ్గర పలగొట్టేశారు. అంటే ఆ గుడి పెక్క తన్నేశాడు, వానికి మెంటల్ అని పెట్టేశారు. హిందువులు కొన్ని సంఘాలు కొట్లాడిండ్రు, తిరిగి వెళ్ళిండ్రు, ఒలిరిండ్రు వచ్చేసారు. తర్వాత ఒకరోజు లోలి చేసి బంద్ చేసి అందరు వెళ్తే అందరు నెత్తులు పలగొట్టి పంపించేశారు. ఆ పోలీసులను మనం ఏం పీకలేకపోయాము. ఆ నెత్తులు పలగొట్టిన పోలీసులకు ఒక వ్యవస్థ ఉండాలంటారు. మరి ఆయన ఒక్కడే వెళ్తే ఆయనను కూడా ఎవడో చంపేస్తాడు. ఇంతమంది అధికారులతో ఒకటి పెట్టుకోగలడా? ఈయన వెనక సైన్యం ఉండాలి. బాల్ ఠాక్రే లాగా ఒక సైన్యం, ఒక టీం, 1000 మంది ఈయన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి. అంటే సింగిల్ పర్సన్ మీద న్యాయంగా ధర్మంగా ఈయన ఒక సిస్టమేటిక్గా పని చేయించగలడు. కానీ ఆయన ఒక్కడే వెళ్ళి ఫైట్ చేస్తాడు. ఆ సినిమా హీరో అయితే ఒకటి ఫైట్ చేస్తాడు. లక్షల కోట్లు ఇప్పించు, నేను తిని కూర్చుంటా, తిని పండుకుంటా అన్నాడా? సో మీడియా అంటే రెండు వైపులా ఉండాలండి, తప్పనాలే. సో అలా అనలేదు కదా. ఒక టీము, ఒక వ్యవస్థ పెట్టాడు, ఒక సంస్థను స్థాపించాడు, దాన్ని ఓపెన్గా పెట్టాడు. ఏది ఇక్కడ రహస్యంగా దాచిపెట్టలేదు. తీసింది వీడియో కూడా ఆయన తీశాడు, ఆయన పెట్టాడు. సో ఈయన ఏం చేస్తాడు మరి? అన్ని వాళ్ళు ఇచ్చిన తర్వాత అరే ఇయ్యమని అన్ని చోట్ల తిరిగి చెప్తున్నాడు. తీసి అడగగానే ఇచ్చేసారా వాళ్ళు? అసలు పొట్టు తిడతారు, పొట్టు తిడతారు కొందరు, ఉల్టా మాట్లాడతారు కొందరు, స్వార్థపరుడు అంటారు, నిందలు వేస్తారు.
ఎందుకంటే ఎవరైనా వెళ్ళి అందరూ చేసే పని చేస్తే వాళ్ళకి సరైన అంటే పూజలు చేసే పూజారికి ఎంతో విలువ ఉంటుంది. ఈయన అందరి రక్షణ కోసం అన్నప్పుడు అపార్థాలు చేసుకొని ఇలా కేసులలో ఇరికిచ్చి జైళ్ళల్లో ఏపిస్తారు. శత్రువులు పెరిగి వాళ్ళు ఆయనను చంపేయచ్చు, ఆయన భార్య పిల్లలకు కానీ ఆ సభ్యులందరికీ కూడా థ్రెట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇంట్లో ఆడాలకు ఏం చేస్తాడు వీడు, ఏం చేస్తాడు ఆయన? ఈయన టీం నడిపించేదే ఆయన. ఒక నడిపించేవాడికి ఎన్ని టెన్షన్లు ఉంటాయి. అక్కడ శాలరీలు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇస్తారు? ఈ టెంపుల్ ఇది ఇచ్చేస్తున్నా, ఇస్తారు ఇవ్వరు వీళ్ళు. ఈ గుళ్ళాల అర్చకులు ఎక్కడ ఇస్తారు? నాకు తెలిసి ఎవరు ఇవ్వనివ్వరు. వీళ్ళ లోకంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళకు పెద్ద పెద్ద కోటీశ్వరులు భక్తులు ఉంటారు. వీళ్ళకి డబ్బులు ఎంత అంటే అంత ఇస్తుంటారు. గౌరవ మర్యాదలకి ఏమాత్రం కొరత వీళ్ళకి అసలే ఉండదు. కానీ ఈ వీరగరులు అంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, ప్రాణహాని ఉంటాయని ఉంటాయి. ఈయన ఏం చేస్తాడు అంటారు చూడండి. ఏమన్నా అర్థం ఉందా ఇది? ఈయన సంస్థను పెట్టి ముందుకు తీసుకొచ్చాడు. ఏం చేశాడంటే ఈయన ఏం చేయకుండా అంతవరకు వచ్చిందా? ఇప్పుడు శివాలయంలో అర్చకులు చేస్తున్నారా? ఎంతమంది చేస్తారు? ఎంత డబ్బులు వచ్చినాయి ఇంతవరకు? అరే వాళ్ళు ఒక సైన్యంగా ఏర్పడుతున్నారు. సిమి ఉగ్రవాద సంస్థను పెట్టుకున్నారు, పిఎఫ్ఐ అని పెట్టారు. ఇంకా చాలా చాలా ప్రయత్నాలు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద బలమైన శక్తిగా ఏర్పడాలి, ఇది ఇస్లాం దేశంగా మార్చాలి 2047 కానీ వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. దానికి వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు. ఆ మాట అంటే గుర్తుకొచ్చింది నాకు. ఈయన ఎందుకు అంటాడంటే ఈ పదము ఈ పోరాటంలో వీళ్ళని చంపవచ్చు కాబట్టి వీళ్ళు రేపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు? చూసావా మావాడిని, నీ వల్లని చచ్చిపోయాడు అంటారని చెప్పి ముందుగానే చంపడానికి అన్నారు. అట్లాగే వీళ్ళు చట్టబద్ధంగా ప్రశ్నిస్తున్నప్పుడు కూడా వీళ్ళకి శత్రువులు తయారై వీళ్ళని చంపబోతే అప్పుడు ఒక్కోసారి మరి ఆ ఘర్షణలో వీళ్ళు వాళ్ళని చంపాల్సి రావచ్చు. కాబట్టి మానసికంగా రెండుకి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఏమైనా చేయగలడు. అమ్మో చంపాలనా అని మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాడు ఏమైనా చంపుతా అంటే నువ్వు పారిపోతావు. ఎందుకంటే నువ్వు వాడిని చంపవు, వాడిని చంపుతాడు కాబట్టి భయం అనేది పెరుగుతుంది. కాబట్టి అలా అది కూడా ముందుగానే చెప్పాడు. మరి అంటే కార్యకర్తలు కూడా ఎలాంటి మోసం చేసి తీసుకురాలేదు వాళ్ళందరినీ కూడా. ఆయన ఏం చేయాలనుకుంటూ స్పష్టంగా చెప్పేశాడు. అయితే ఈ లలిత్ కుమార్ ఖరాబ్ చేసేసిండు. నేను కూడా లలిత్కి మాట్లాడాను. ఆయన ఒక ఉన్మాదిలాగా తయారైపోయాడు. ఆయన పూజలు ఎవరు చేస్తారు అంటే అదే పనిగా చేయనక్కర్లేదు. ఇది చేయమన్నాడు, లేదు మేము చెయ్యము మేమంటే కూడా అయిపోయేది. కానీ ఆయననే మాట్లాడుతూ పోతున్నాడు. మేము రామరాజ్యానికి మేము ఆల్రెడీ ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్తా పోతే సైద్ధాంతిక విభేదం అంటారు దీన్ని. ఎంత రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఒక్కోసారి గురువులను కూడా నేను కూడా కసరుకుంటా ఒకసారి. అంటే వాళ్ళు వినకపోతే ఎంత పిచ్చిలేస్తుంది అంటే వాళ్ళు లైన్లో వింటారు, మనం చెప్పేది అసలు వినిపించుకోరు. ఇప్పుడు వీళ్ళు 25 మంది అక్కడికి వెళ్ళారు. ఎన్నో రోజులు తపనపడి ఒక 2 నెలలో ఏమో ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఇంతమందిని తయారు చేసి సిద్ధం చేసి ఒక డ్రెస్ వేసి తీసుకొని ఒక విషయం చెప్దామని తీసుకెళ్ళాడు. అందులో ఒక్కడి పోతే ఈయన మాట్లాడినవాడు. అందుకని ఒక టీం లాగా వెళ్ళాడు. అయితే ఈయనను మాట్లాడినివ్వాలి, మొత్తం చెప్పేది విన్న తర్వాత ఆయన మాట్లాడాలి. కానీ ఆయననే మాట్లాడిపోవడం వల్ల సైద్ధాంతిక విభేదం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మరి నేను చెప్పేది ఇంతవరకు కరెక్టో రాంగో తెలియదు. నా అంతరాత్మకు చెప్పింది తోచింది నేను చెప్తున్నాను. దాడి చేయడానికి వెళ్తే కట్టెలు కర్రలు తీసుకొని దమ్మదమ్మ పోయి కొట్టనే ఉండాలి కదా. మాటలు ఎందుకు మాట్లాడతారు? దాడి చేయడానికి పోయినరు, దాడి చేయడానికి ఎలా చెప్తారు చూడండి. వేరే వాళ్ళు నేర్పుతున్నారట, వీళ్ళు నేర్పట్లేదంట.
సో అధర్మంగా వీళ్ళు కూడా అలాగా బాంబులు ఎక్కడ పెట్టాలి, ఎలా నరకాలి అనేది గుళ్ళో అర్చకులు నేర్పించాలన్నా అట్లా అట్లా నేర్పుతున్నారు, మీరు కూడా నేర్పండి అని చెప్పాడు ఆయన. ఆయన ఒకటే అన్నాడు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు 2040 కల్లా భారతదేశాన్ని ఒక మత దేశంగా మార్చాలని, అంటే ఇస్లాం దేశంగా మార్చాలని ఆ పిఎఫ్ఐ వాళ్ళు అంటున్నారు. పిఎఫ్ఐ లక్ష్యం, పిఎఫ్ఐ ఒకటే కాదు, అలాంటి చాలా సంస్థలు ఉన్నాయి. అయితే వాళ్ళ అంతర్గతంగా అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. అయితే మనం దాన్ని ఎలా ఎదుర్కొందామంటే, చాలా మంది పూజారులు ఒకటే చెప్పారు, అయ్యా ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు కదా, మనం ఏం చేస్తాం దానికే అంటారు. సో పూజారులు ఏ సమస్య వచ్చినా వాళ్ళు దేవుళ్ళకి మొక్కడం, ప్రార్థన చేయడం, అంతే, దేవుడే చూసుకుంటాడు అంటారు. కానీ ఈయనేమంటాడు, జమ్మూ కాశ్మీర్ కూడా మరి అంతకంటే ఎక్కువ పూజలు చేశారు, పండితులు ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు వచ్చి కాపాడా? లేకపోతే పోలీసులు కాపాడారా? ఆర్మీ వాళ్ళు కూడా కాపాడలేకపోయారు కదా. మరి పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో చంపుతుంటే మనం ఎట్లా రక్షించుకుంటాము? ఏ విధమైన ప్రణాళిక మీకు దగ్గర ఉంది, ఏమన్నా ఉంటే చెప్పండి అంటున్నారు. అంతేగాని మీరు కూడా వాళ్ళ మసీదులో బాంబులు పెట్టండి, లేకపోతే వాళ్ళని ఎట్లా నరకాలి అని మీరు చెప్పమని ఎక్కడ చెప్పలేదు తల్లి. అది ఎలా వస్తుంది నీ నోటికి? నువ్వు భగవద్గీత చదవు, భగవద్గీత చదివితే నోటితో అధర్మము, అన్యాయం అనేది రానే రాదు. అట్లాగే ఇంద్రియ భోగాల కోసము నువ్వు పనిచేస్తున్నావు. ఇంద్రియాలంటే నీకు ఒకటి మీద కోపం వచ్చింది, ముందు వెళ్ళి నువ్వు అది తిట్టేస్తా ఉంటావు. కానీ ఈ మనో ఇంద్రియం అనమాట ఇది, కోపం అనేది, అహంకారం అనేది. అంటే మా పూజారిని కొట్టాడు అనేది, పూజారి మీ వాడ కొట్టాడా అసలు అయ్యిందా లేదో కూడా నీకు తెలియదు. 2 days తర్వాత ఎందుకు వెళ్ళి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. పోలీసులు కావాలని వాళ్ళ వర్షంతో వాళ్ళు చేస్తే ఈ అమాయక హిందువులు వీళ్ళ వేలుతో వీళ్ళ కండే వీళ్ళు పొడుచుకుంటున్నారు. నీలాంటి వాళ్ళని రేపు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళని, అంటే హిందుత్వవాదులను అక్కడక్కడ కేసులు పెడతారు, చిత్రహింసలు చేస్తారు పోలీసులే. ఆ వార్త బయటకు చేసిన ప్రతి మీడియాను వాళ్ళ చాలా దారుణంగా ఎన్కౌంటర్ చేయొచ్చు, చిత్రవద చేస్తారు. ఇంకా వార్త ఎక్కడికి రాదు. కాబట్టి ఇంకా జనాన్ని ఏం చేసినా, ఈ జనాలకు ఎన్ని గుళ్ళు కొలగొట్టినా ఆ వార్త ఎక్కడికి బయటికే రాదు. అలా చేస్తారు వాళ్ళు. అయితే మనం ఎలా ఎదుర్కొందాము? మనం కూడా ధైర్యవంతులు ముందుకు రావాలి. మన దగ్గర ఎంతోమంది ధైర్యవంతులు ఉన్నారు, కానీ వీళ్ళని పోషించే వాళ్ళు లేరు. వాళ్ళకు ఒక 15,000-20,000 సంపాదించగానే కుటుంబం నడవదు. కానీ వాడు కూలే చేయవచ్చు. కానీ వాళ్ళు ధైర్యవంతుడు, ధర్మం కోసం పనిచేసే వాళ్ళను ఒక టీం లాగా చేసి వీళ్ళ ద్వారా వ్యవస్థను ప్రశ్నిద్దాము. వ్యవస్థనే అంటున్నాడు ఆయన, అన్యాయంగా అక్రమంగా చేద్దామని ఎక్కడ అనట్లేదు. ఇప్పుడు ఒక జడ్జి తప్పు చేస్తే జడ్జి పైన కేసు వేద్దాం, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. మనం సామాన్యుడిగా వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వచ్చాడు ఈయన. కాబట్టి మనం ఇప్పుడు అలా చెప్పడం వల్ల ప్రతి 10th క్లాస్ వాడికి కొంత జ్ఞానం సంపాదిస్తే ఇతను ఆర్గ్యూ చేయొచ్చు, ఇతను అన్ని హక్కులు ఉంటాయని తెలుస్తుందా లేదా? సో ఇలా వీళ్ళందరూ కూడా అపార్థాలు చేసుకున్నారు. వీళ్ళు ఎవరు ఆయన వీడియోలు అన్ని చూడరు, వీళ్ళని తిట్టడము, వీళ్ళు ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయారు. సో దీన్ని ఏమంటారు అంటే రాగద్వేషాలు అంటారు అనమాట. నీకు ఎవరైనా బాగా ప్రేమ ఉంటారు అనుకో, ఈమెకి రంగరాజన్ అంటే చాలా చాలా ప్రేమ వీళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళతో కలిసి ఉంటారు, అయ్యవారు అని ఉంటుంది వీళ్ళకి. ఆయన గుడిని డెవలప్ చేశాడు, ఆయన ఒక దళితుని భుజాల మీద ఎక్కించుకున్నాడు, గొప్పడు అన్నప్పుడు ఆయన ఒక చిన్న ముట్టుకున్నా సరే చూసావా ఎవరన్నా అనుకోస్తారు. ఆయన యావనుడు సైద్ధాంతిక విభేదం వల్ల ఆయన గట్టి అరడం వల్ల ఆయన గట్టిగా గద్దించి కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే అక్కడ సిచ్యువేషన్లో. ఏమాత్రం కొట్టింది ఉంటే ఆయన గట్టిగా ఏడుస్తూ లొల్లి చేసేవాడు. అసలు దానిలో షాక్ ఏంటండి, షాక్ అయ్యి ఆయన కొట్టిండు ఇన్ని మీరు చెప్పినట్టు వర్ణిస్తే ఆయన అసలు పడుకున్న దగ్గర లేవకూడదు, అసలు ఒళ్ళంతా ఉబ్బిపోవాలి. అసలు ఎంత అన్యాయం అంటే, ఆయన మనస్తత్వం ఎక్కడ కూడా ఆయన అడ్రస్ కరెక్ట్గా ఇచ్చాడు, ఫోన్ నంబర్లు కరెక్ట్ ఇచ్చాడు, ప్రతి చోట ఆయన గోత్రంతో సహా చెప్తున్నాడు. నిజంగా దొంగ పనులు అన్యాయం చేసేవాడు ఇలా చేయరు. వాడిని ఇల్లు అడ్రస్ ఇవ్వడు, దొంగ పేరు చెప్పుకుంటాడు, దొంగ అవి అడ్రస్లు ఇస్తాడు. అన్ని కూడా ఒకదానికి సంబంధం లేని ఉంటాయి. ఫోటోలు కూడా దాని వీడియో బయటకే తీయడాడు. వాళ్ళు ఎక్కడ లోపల రహస్యంగా మేనేజ్ చేస్తుంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ వీడియోలో ఫోటోలు ఎక్కడ పడకూడదని ట్రై చేస్తాడు. అప్పుడు ఏం చేసినా ఎవరికి తెలియదు. సో బయటపడరు వాళ్ళ ఫేస్ కూడా. మరి వెబ్సైట్లో ఇలా అన్ని చెప్తున్నాడు అంటే ఆయనకు ఒక ఇలాంటి వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారండి. చెప్పాలంటే శత్రువులు పెట్టి, కేసులు పెట్టి, పోలీసులు కూడా పగబట్టి ఈయన మీద ఆంధ్రుల తరఫు నుంచి మొత్తం వచ్చినందుకు ఇలా ఆంధ్ర వాళ్ళ పైన టైం 24 నిమిషాలు అయిపోయింది. సరే మిత్రులారా, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తాను. మీరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, మన అందరికి రీచ్ చేయండి. సో తప్పులుంటే కామెంట్లో పెట్టండి. ఓకే, జై శ్రీకృష్ణ.